రాజకీయాల్లో ప్రత్యర్థులుంటారు కానీ శత్రువులైతే ఉండరు అనేది. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఆ ప్రత్యర్థులే ఇక వ్యక్తిగత శత్రువులుగా మారిపోతున్నారు. అందుకే అన్ని పార్టీలు కొన్ని సందర్భాల్లో కలవలేకపోతున్నాయి. ఎందుకంటే గవర్నర్ ఇచ్చే తేనేటి విందు ఇలాంటి వాటికైనా ఒక్కొక్కసారి అన్ని పార్టీలు అక్కడ కలుసుకునే పరిస్థితి ఉంటుంది, ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఇవన్నీ. కానీ ఇక్కడ వ్యక్తిగత శత్రుత్వాలు పెంచుకోవడం ప్రధానంగా జగన్ పవన్ కళ్యాణ్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వ్యక్తిగత శత్రుత్వం. పార్టీ పరంగా ప్రత్యర్థులే అంతవరకు అయితే ఓకే, వ్యక్తిగతంగా కూడా ఒకరి మీద ఒకరి శత్రుత్వం పెంచుకున్న కారణంగా ఇప్పుడు ఆ కలయికలైతే ఉండట్లేదు అనేదే ఈ పెడధోరణి వల్లే రాజ్భవన్లో తేనేటి విందు లాంటి చోట్ల కూడా అంత కలవలేకపోతున్నారు అనేది. అంతేకాదు రాజకీయేతర కార్యక్రమాల్లో సైతం ఒకరికి ఒకరు ఎదురుపడలేకపోతున్నారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చింది. ఆయనకు ప్రధాని మోడీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇలా మంత్రివర్గం మొత్తం గ్రీట్ చేసింది. సినీ పరిశ్రమ కూడా ఆయనకి యావత్ అభినందనలు తెలిపింది. అయితే వైసీపీ నుంచి పవన్కి గ్రీట్ చేస్తూ ఒక్క ట్వీట్ కూడా రాలేదు. ఇది కేవలం ఈ ఏడాదికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ప్రతి ఏటా ఇలాగే జరుగుతోంది. దాంతో ఎందుకు ఇలా అని అంతా అనుకునే నేపథ్యం ఒక రకంగా రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు అన్నది అంతా గ్రహించాలి అనేది కూడా కొంతమంది హితవు పలుకుతున్నారు. అయితే పవన్ రెండవ కుమారుడు సింగపూర్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఆ వార్త విన్న వెంటనే జగన్ అతని ఆరోగ్యం బాగుండాలి అని ట్వీట్ చేశారు. తర్వాత పవన్ సైతం ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు. ఇలా చూస్తే బాగానే ఉంది కదా అనుకున్న పుట్టినరోజు పూట ఒక చిన్న ట్వీట్ కనీసం చేయలేకపోయారు ఏంటి అనే ఒక చర్చ అయితే వస్తుంది. పవన్ సైతం రాజకీయాల్లో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. సాటి రాజకీయ పక్షంగా భావించి ఆయనకు జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు చెబితే అది ఏపీ రాజకీయాలకు ఒక సానుకూల సంకేతాలు పంపినట్లు అవుతుంది కదా అనేది. అయితే ఇది కేవలం ఒక వైసీపీ వైపు నుంచే కాదు, జనసేన అధినేత విషయంలో కూడా ఉండాలి అని చెప్తున్నారు. పవన్ కూడా జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన దాఖలాలు లేవు అనేది వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పైగా పవన్ పుట్టినరోజు రోజున వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం జరుగుతోంది. సో ఆ నేపథ్యంలో తండ్రి వర్ధంతి కార్యక్రమాన్ని ఆ హడావుల్లో ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గుర్తుపెట్టుకొని ఈయన ట్వీట్ చేస్తారా? ఓకే, ఆయన ఎప్పుడూ ట్వీట్ చేయరు, ఎవరికి వాళ్ళు మంత్రులు చేసిన లోకేష్ గారు వాళ్ళ కింద ఒక టీం ఉంటుంది, వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ సోషల్ మీడియాని, ఇది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళైనా చేయాలి, వాళ్ళు చేయాలంటే ఈయన ఆదేశాలతోనే చేయాలి. ఇక్కడ ఇదొక ట్విస్ట్, ఎందుకంటే సరిగ్గా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రోజునే వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు ఆయన ఎలా ట్వీట్ చేస్తారు? సో ఇది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం పెంచుకుంటుంది, వీళ్ళ ఇద్దరి మధ్య పెరుగుతోంది, కావాలని పెంచుకుంటున్నారు అనేది. కానీ ఒకటి, ఏపీ రాజకీయాల్లో జగన్ చంద్రబాబు ఉప్పు నిప్పులా ఉన్నా చంద్రబాబు పుట్టినరోజుని ఖచ్చితంగా జగన్ ట్వీట్ చేసి శుభాకాంక్షలు చెప్తారు. అలాగే చంద్రబాబు కూడా జగన్ పుట్టినరోజుకి అభినందనలు చెప్తారు. ఈ విషయంలో ఇద్దరిని మెచ్చుకోవాలి. అలాగే రాజకీయాల్లాగే చూస్తారు వాళ్ళు, అంతే. ఇంకా వ్యక్తిగతానికి ముడిపెట్టరు. బహుశా వైసీపీ నుంచి సానుకూలత వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారనేది. బాబు వంటి సీనియర్ నేత నుంచి ఇలాంటి విషయాలు స్ఫూర్తిని తీసుకుంటే ఏపీ రాజకీయాల్లో మంచి పరిణామాలే వస్తాయి అని అంటున్నారు. భవిష్యత్తులో ఏమన్నా మార్పు వస్తుందేమో పవన్ మధ్య జగన్ మధ్య అని ఆశించే వాళ్ళు కూడా లేకపోలేదు.